భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం గరుడ పురాణం సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము. సో గరుడ పురాణంలో ఏ ఏ విషయాలు ఉంటాయి అన్న దానికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అన్న దానికి సంబంధించి గరుడ పురాణం పార్ట్ 1లో తెలుసుకుందాం. సో ఈరోజు మనము గరుడ పురాణం అసలు బ్రతికున్న వారు చదివితే ఏం జరుగుతుంది, ఎలాంటి జ్ఞానం వస్తుంది అనే దానికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తుశాస్త్ర నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. ఆశీర్వచనం తల్లి. మనం గరుడ పురాణం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు గరుడ పురాణం బతికున్న వాళ్ళు చదవకూడదు, చనిపోతేనే అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ ఏమేం చేయాలి అన్న దానికి సంబంధించి మాత్రమే అక్కడ చదవాలి అనేది చాలా మందిలో ఉన్నటువంటిది. ఎందుకంటే గరుడ పురాణం చదివితే శ్మశాన వైరాగ్యం అనేది వచ్చేస్తుంది, బతకలేము, ఎందుకు బతకడం, ఇది జరుగుతుంది కదా ఎప్పుడో ఒకసారి అన్న వైరాగ్యం వస్తుంది అనేది నిజమేనా? ఒకవేళ గరుడ పురాణం చదివితే ఎలాంటి జ్ఞానం వస్తుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గరుడ పురాణం అనేటువంటిది మామూలుగా మనము చదవచ్చా, లేదా చనిపోయిన తర్వాత ఆ 10 రోజుల్లోనే చదవాలనా అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఆందోళనే. మనుషులము కదా, మనము మానవులకందరికీ ఏమిటి అంటే ప్రతిదీ కూడా శుభకరముగా, అవును, ప్రతిదీ కొంచెం పాజిటివ్గా ఉండాలి అని కోరుకుంటాం. ఉదయం లేవంగానే మనకు ఏదైనా ఒక శుభం జరిగేట్టుగా కలిగితే బాగుంటుంది, అపశకునాలు ఇవన్నీ ఎందుకు అనేటువంటి ఇదితో మానవుడు అనుకుంటూ ఉంటాడు. ఆ కోవకు చెందినటువంటి విధానములోనే గరుడ పురాణం అనేటప్పటికీ అది చనిపోయిన తర్వాత ఆ 10 రోజుల్లో చదువుతారు కదా, వాళ్ళ యొక్క ఆత్మశాంతి గురించి చదివేటువంటి విధానము అని అనుకుంటూ ఉంటారు. సహజంగా ప్రతి వాళ్లకు తెలిసినటువంటిది అంతే, అంతకంటే వేరే తెలియదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మామూలుగా అక్కడ ఏం చేయాలనో తెలియదు ఎవరికి. ఇప్పుడు పెళ్ళిళ్ళు, పేరెంటాలు అవన్నీ జరుగుతూ ఉంటే, శుభకార్యాలు జరుగుతున్నప్పుడు రకరకాలైనటువంటి పాటలు అవి ఇవి పెడుతూ కోలాహలముగా అందరూ ఆనందంగా ఇదవుతారు. ఎవరింట్లో అన్నా ఎవరైనా చనిపోయినారు, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చనిపోయినారు అన్నప్పుడు వాళ్ళు బంధువులందరూ కూడా ఆ రోదన, బాధ, కడుపులో ఆందోళన ఇవన్నీ ఉన్నప్పుడు, పరామర్శ అవన్నీ జరగడానికి వచ్చినప్పుడు అయ్యో మంచివాడు, ఇలా అయినాడే అలా అయినాడే అనేటువంటి పలకరింపులతో వచ్చేటప్పుడు ఇక్కడ ఏం చెయ్యాలి? ఎంతసేపని ఏడుస్తారు వాళ్ళు కూడా. ఏమిటి అంటే ఆ ఆత్మకు, దానికి ఆ ఆత్మ ఇదయ్యేటువంటి దానికి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చదువుతారు అనేటువంటిది ఒక దృక్పథం అయితే, ఇక్కడ పూర్వమంతా కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలలో భాగముగా ఇలా చేస్తే ఈ యొక్క ప్రేతాత్మకు ఈ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజెప్పటంలో భాగంగా అప్పటికప్పుడు తెలియజెప్పే విధానం ఉండింది. కానీ ముందెక్కడా చదవకూడదు, విషయాలు తెలుసుకోకూడదు, వైరాగ్యం వస్తుంది అని మీరు ఇందాక అంటే తల్లి, నిజంగా వైరాగ్యం వస్తే పరమ సంతోషం, అంతకంటే కావాల్సిందేముంది జీవితానికి? ఆ వైరాగ్యం రాకుండా మనము ఇక్కడ ఏదో మనం తేనెలో పడినటువంటి ఈగలాగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము మన జీవితానికి. మనకి ఇవి కావాలి, అవి కావాలి, మనకి ఇవన్నీ ఉండాలి, మనం ఎంత సంపాదించినా మానవుడికి తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా నేను ఎంతో సంపాదించాలి అనేటువంటి దృక్పథముతో ఎంతసేపు వాటి గురించే పరిగెడుతూ ఉన్నాము తప్ప, సంపాదించినటువంటి వాటిల్లో మనం ఎంతవరకు దాన ధర్మాలు చేస్తున్నాము, ఎంతమందికి న్యాయం చేస్తున్నాము అనేటువంటిది ఒక ఆలోచన ఉండాలి. ఈ గరుడ పురాణం అనేటువంటిది అదే తెలియజేస్తూ ఉన్నది. కనుక అందరూ చదవవచ్చు, చదవకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. మనకు భగవద్గీత విషయంలో కూడా మామూలుగా దేవాలయాల్లో ఉదయాన్నే పెట్టేవాళ్ళు. ఒక 40 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర భగవద్గీత పెట్టినారంటే ఎవరో పోయారు అనేటువంటి ఒక ఇది వచ్చేట్టుగా తయారు చేసినారు దాన్ని. అక్కడ పెట్టకూడదా అనంటే పెట్టకూడదు అనేది ఏమి కాదు, అక్కడ పెట్టవచ్చును.
కానీ దేవాలయాల్లో పొద్దున పూట కూడా వినవచ్చును, అందరూ వినవచ్చును, అందరూ వినాల్సినటువంటివి. ఇంకెప్పుడు వింటారు? పోయిన తర్వాత విని లాభం ఏమిటి? ఒక గరుడ పురాణం అనేటువంటిది పురాణం చెప్పేటువంటి పెద్దల దగ్గర దాంట్లో ఏముంటుంది, పోయిన తర్వాత మన ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎన్ని హింసలు పడుతున్నాము, ఒక రోడ్ మ్యాప్ మన మన ఆత్మకు మనం ఒక పని చేస్తే మనకు ఆత్మతృప్తి అండి అంట. ఏమయ్యా నీకు దీనివల్ల ఏమొస్తుంది అంటే 10 మందికి అన్నం పెట్టినాడంటే నాకు తృప్తి కలుగుతుందండి, వాళ్ళందరూ తిన్నారు సంతోషం, నేను తినకపోయినా వాళ్ళు తిన్నారు అనేటువంటి తృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ తృప్తి చెందినందుకు గాను మనలో ఉండేటువంటిది ఎక్కడో దాక్కున్నటువంటి విచిత్రమైనటువంటి రూపములో దాక్కున్నటువంటి గుప్తముగా ఉండేటువంటి చిత్రగుప్తుడు ఎక్కడో బయట లేడు. చిత్రగుప్తుడు ఎక్కడో బయట ఉన్నాడని మనం అనుకుంటాం, ఏదో రాస్తుంటాడు పైన చిత్రగుప్తుడు మన పాపాలు అన్ని రాస్తాడు చేస్తాడు అని మనం అనుకుంటాం. గుప్తముగా మనలోనే మన అంతరాత్మ రూపములో చిత్రగుప్తుడు ఇది మంచిది కాదు, ఇది చెడ్డది. ఎప్పుడు వస్తాడు చిత్రగుప్తుడు బయటికి మనకు అంటే చనిపోయిన వెంటనే అయ్యో నేను ఇలా తప్పులు చేశానే, ఇలా పాపాలు చేశానని అప్పుడు చిత్రగుప్తుడు మనకు ఖచ్చితముగా అప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి ఆ గుప్తముగా ఉండేటువంటిది ఇది బయటకు వచ్చి అప్పుడు బయటకు వచ్చి మన పాపాలు మనమే చెప్పుకుంటాం. ఈ పాపం నేను చేయకుండా ఉండాల్సిందే, చేసిన తప్పనిసరి, అంత సంపాదించకుండా ఉండాల్సిందే, వాళ్ళనోళ్ళు వీళ్ళనోళ్ళు కొట్టి, కానీ ఏదో పిల్లల కోసమని చేసినా ఈ పొద్దు పిల్లలు ఎవరు నన్ను చూడడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నా మీద పడి ఏడుస్తున్నారు కానీ ఎవరు నాకేం ఇది కావడం లేదు అని వీడు ఏడుస్తూ అక్కడ కూర్చుంటాడు. అక్కడే అందరితో పాటే అందరూ ఏడుస్తుంటే వీడు ఏడుస్తుంటాడు అక్కడే నిలబడి. స్థూల శరీరము సూక్ష్మ శరీరము అని 2 ఉంటాయి. ఎప్పుడోని గరుడ పురాణం చెబుతున్నది. ఆ స్థూల శరీరము కాస్త ఎప్పుడైతే ఇదైందో సూక్ష్మ శరీరములోకి వీడు ఎప్పుడైతే పక్కకు వచ్చి నిలబడి వాళ్ళతో పాటు ఒరే నేను ఉన్నాను రా, ఎక్కడ పోలేదురా అని చెప్తుంటాడు తప్ప ఎవరు వినరే, ఎవరు పట్టించుకోరే, ఎవరికి కనపడమే, మన మాట ఎవరికి వినపడదే, మనం ఎంత చెప్పినా ఏడుస్తున్నారే, మన శరీరము మీద మన శరీరాన్ని తీసుకుపోతున్నారే, అరే కాల్ చేస్తున్నారే, అలా ఇవన్నీ చేస్తున్నారే, అరే భార్య ఇంటి దగ్గరే ఉందే ఏడుస్తుందే, కొడుకులు ఆస్తుల కోసం పోట్లాడుతున్నారే, ఇది నాదంటే ఇది నాదని పోట్లాడుతున్నారే, అయ్యో వీళ్ళకు దీనికోసమా నేను సంపాదించింది ఇంతకా, ఇలాంటివన్నీ ఇంకా చాలా వస్తాయి. ఇంకా ఇవి మచ్చుకు మాత్రమే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా గరుడ పురాణంలో ఇంకా ఇవన్నీ వస్తాయి. అంటే ఒరే నీ దేహమే నీది కాదురా, నీ ఇల్లు నువ్వు కట్టించిన ఇల్లు నీది కాదు, ఏదీ నీది కాదు, ఏదీ నీది కాని దాని గురించి నువ్వు నాది అనుకుని ఎంత సంపాదిస్తున్నావో ఆ సంపాదించినటువంటి దాంట్లో నువ్వు ఎంతమందికి నువ్వు పెట్టగలుగుతున్నావు. పూర్వము గతములో అప్పులు చేసి 10 మందికి పెట్టిన మహనీయులు ఉన్నారమ్మా. మా నాన్న అప్పులు చేసి అనేవాళ్ళు కదా అప్పట్లో. దానకర్ణుడు మహానుభావుడు, ఆయన 10 మందికి అన్నం పెట్టినాడు అని ఊరంతా కూడా కొనియాడేటువంటి పరిస్థితి ఆ రోజులలో. అప్పు చేసి నలుగురికి పెట్టడం అనేటువంటిది, అప్పు చేసి పెడితే ఏమవుతుంది, ఆ అప్పు చేసినటువంటి రుణము వీళ్ళందరికీ కూడా చెందుతుంది కదా అని అనుకుంటాం మనం. కాదు, అప్పు చేసైనా వాళ్లకు ఆకలి తీర్చినాడు అంటే ఆ మనిషిని స్వర్గానికి తీసుకువెళ్తారు. స్వర్గము నరకము అనేటువంటిది ఎక్కడా వేరువేరు కాదు, ఏది నిజానికి మనం అనుకుంటాం. అంటే వీడు చేసినటువంటి పాపాలను బట్టి వీడికి అట్లా కనపడడం జరుగుతుంది. వీడు ఆత్మ ఎప్పుడైతే అక్కడి నుంచి ప్రారంభమవుతుందో, గరుడ పురాణంలో ప్రారంభమయ్యేదే మనకు దీని నుంచి. అంతేకాదు మనకు మహాభారతం యొక్క గొప్పతనము చూసినా కూడా శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణముతో ప్రారంభమవుతుంది. అందుకే కీడించి మేలించాలి అని చెప్పినటువంటి సామెత ఎందుకు వచ్చింది? ఈ సంచిత కర్మలు అనేటువంటివి ఉంటాయి చూడండి. గరుడ పురాణంలో మనం చేస్తూ ఉన్నప్పుడు సంచితము, మరి ప్రారబ్ధము, ఆగామి ఇవన్నీ మనం చెప్తున్నాం. ఇవి ఏమిటి సంచిత కర్మలు అనేవి మనం ఏం చెప్తుంటామంటే, మీకు ఉదాహరణ చెప్తాను. మనం అద్భుతమైన ఉదాహరణ అనుకోవచ్చు దాన్ని. అంటే నేను అనుకుంటే కాదు కానీ అద్భుతం విన్నవాళ్ళకు తెలుస్తుంది ఏమిటని. మనకు ఒక నెలకు సరిపడా సరుకులు తెచ్చుకోవాలని డీమార్ట్ నుంచి సంచిలో తెచ్చుకుంటాం. ఎందుకు? రేపు నిమిషం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు.
కానీ నెలకు సరిపడా సరుకులు రాసినారు, మన ఇంట్లో వాళ్ళు తేవాలా. మనం తెచ్చుకుంటున్నాం కదా కొని, అదే పనిగా అవును. వాటి మీద ప్రీతితో తెచ్చుకుంటున్నామా, కావాలని అప్రీతితో తెచ్చుకుంటున్నామా? ప్రీతితోనే కదా తెచ్చుకుంటున్నాం. అలాంటి ప్రీతితో తెచ్చుకున్నటువంటివే ఈ సంచిత కర్మలు. మనం ఈ జన్మలోకి, పోయిన జన్మ నుంచి మనకు కావాలి కావాలి కావాలి, మళ్ళీ జన్మ ఇక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది కదా. మరి మళ్ళీ జన్మకైనా మనము ఈ ప్రారబ్ధము, ఆగామి అనేటువంటిది ఎందుకున్నాయి ఇవి రెండు అంటే, మనము తెచ్చుకున్నటువంటి సంచిత కర్మలలో అనుభవించేటువంటి దాన్ని అనుభవిస్తూ, మనము ఇక్కడ మళ్ళీ ఆగామి వచ్చేటువంటి దాంట్లో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మన ప్రారంధాన్ని ఎలా మార్చుకోవచ్చు. వాడి ప్రాప్తం అంతేరా, వారి ప్రారంధం అంతే, మనం మంచిది ఇచ్చినా వాడు అనుభవించలేడు అని కొంతమంది చెప్తారు పెద్దవాళ్ళు. వాడికి ప్రారంధం రా, వాడి ప్రారంధం అంతే అని పదాలు వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రారంధం అంటే ఎవరికి తెలియదు. ఇగో ఈ పదాలే అవి, ఇవే. అంటే ప్రారంధం అంటే ఏమిటి? చెప్పినా విని పాటించినటువంటి వాడి ప్రారంధం. ఈ ప్రారంధంలో వీడు చేసేటువంటి దానికే ఆగామి. తర్వాత ఏమిటి అనేది యద్భావం తద్భవతి. నీకు ఇక్కడ అవకాశం ఉంది మార్చుకోవటానికి. చెప్పేవాళ్ళు ఉన్నారు, చెబుతున్నారు, పాటించడానికి నీకు ప్రాబ్లం ఏమిటి? దీనికి మనస్సు రావాలి. ఇంకా నాదే అనేటువంటిది ఇంకా నీకు ఎక్కడో లోపల ఉంది. నేను ఎలా వదిలిపెడతాను ఇంత ఆస్తి, ఇంత కోట్ల రూపాయల ఆస్తిని నేను ఎట్లా, నాకు మాత్రమే, నా పిల్లలకు మాత్రమే, ఇంకోరికి నేను ఇవ్వను అని ఎప్పుడైతే నువ్వు తనకలాడుతున్నావో, అది ఏది నాది నాది అనేది ఏది నీది కాదురా. పరమేశ్వరుడు ఎప్పుడో చెప్పాడు, శివలింగము మీద మనము పోస్తూ చేస్తూ మనం ఎప్పుడైతే అభిషేకాన్ని చేస్తూ ఉన్నామో ఆయన ఏది ఉంచుకోడు. అంటే పరమేశ్వరుడు లయకారకుడు కదా, తీసేయడానికి ఆయనే కదా శ్మశాన వాటి. అందరూ పోతే ఆయన ఒకడే ఉంటాడు కదా అక్కడ శ్మశానంలో. ఉన్నప్పుడు పరమేశ్వరుడికి మనం రోజు అభిషేకం, శివుడికి నిత్యాభిషేకో ప్రియ శివ అని మనం ఎందుకు చెప్తున్నాము అంటే, శివుడి మీదనే అభిషేకం. ఆయన ఆకారం రూపానికి పెట్టలేదు, అందుకే ఆయన లింగాకారానికి పెట్టినాడు. లింగానికి మనం ఎప్పుడైతే పూజ చేస్తూ ఉన్నామో ఏదైనా నిలబడుతుందా లింగము మీద? అంతా జారిపోవడమే కదా. అలా నీ జీవితము కూడా ఏదో ఒకరోజు జారిపోయేదే. నువ్వు చేసేటువంటిది ఏది నీది కాదు కనుక నీది కాని దాని మీద నువ్వు మమకారం పెట్టుకోవద్దు. మరి దేనికి నువ్వు బతికుండాలి అంటే, ఈ మానవ జన్మ ఇచ్చినందుకు గాను, నిత్యకర్మలలో భాగంగా ఈ శరీరం ఇచ్చినందుకు గాను నేను నలుగురికి ఉపయోగపడతాను, నాకు చేతనైన పని చేస్తాను, నలుగురికి నేను పెడతాను. నేను ఒక్కడిని తినడం అని కాదు. అందుకే పెట్టే చేయి నలుగురికి ఎప్పుడైతే పెట్టి నువ్వు తింటున్నావో తర్వాత నీకు గరుడ పురాణములో ప్రతిదీ నీకు యోగవంతముగా కనపడుతుంది. ఎవరికీ పెట్టకుండా దాచిపెట్టుకొని బీరువాల్లోనూ, స్విస్ బ్యాంకుల్లోనూ, ఇంకో బ్యాంకుల్లోనూ దాచిపెట్టుకొని ఇది నా ఆస్తి, నా ఆస్తి, నా పిల్లలకు మాత్రమే ఉండాలి అని ఎప్పుడైతే పెట్టుకొని పోతున్నావో, ఆ పిల్లలు ఇంత ఉంది కదా పోనీ దీంతో ఏదైనా చేద్దాములే అనేటువంటిది వాస్తవానికి అమ్మ 16 రకాల ఇవి ఉన్నాయి అని గరుడ పురాణం చెబుతున్నది. 16 ఇళ్ల దగ్గర వాడు ఆపుతాడు. ఇదంతా కూడా అంతిమ సంస్కారం. ఇది మనము మామూలుగా గరుడ పురాణంలో చెప్పినటువంటివి షోడశం అన్నమాట. 16 రకాలైనటువంటి ఇవి ఉంటాయి. అసలు ముందే చెప్పాడు 16 రకాల దానాలు చెయ్యాలి అని చెప్పాడు శాస్త్రంలో బతికున్నప్పుడు. వీడు అటువంటి దానాలు చేస్తేనే పుణ్యఫలం. నాకు చేత కాదు, యోగము లేనటువంటి వాడు, చెయ్యలేనటువంటి వాడు, లేనటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ఉన్నటువంటి వాడు ఏమిటి అనేటువంటిది తెలుసు. మనకు తెలియదు, మన అంతరాత్మకు తెలుసు. మన జేబులో ఉందా లేదా, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా, మన ఇంట్లో ఉందా లేదా అనేది. అది ఒప్పుకోవాలి ముందు. ఈ ఆత్మ అనేది ఒప్పుకోవాలి ఫస్ట్. అంటే నీ అంతరాత్మ నీకు, అందుకే మనిషి అంటున్నాడు కానీ బయటికి, వాడి అంతరాత్మ మళ్ళీ వాడికి లోపల, అరే నేను చేసేది తప్పు, నేను బయటికి అంటున్నానే కానీ ఇది గొప్పదని ఇది కాదు కదా, నేను మోసం చేస్తున్నాను కదా అనే అంతరాత్మ వాడికి వెనక్కు ఎదురు తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది కాదు, చేయకూడదు అనే దానికి భయపడేటువంటి వాడు యోగుడు, ఎప్పుడు కూడా యోగ్యుడు. అందుకని గరుడ పురాణములో జీవితం అయిపోయిన తర్వాత ఏమిటి, ఎలా ఉంటే ముందుకు వెళతాము అనేటువంటిది తెలియజెప్తూ ఉన్నది. ఎవరైనా చదవచ్చును, చదివి
దాని విశేషాలు తెలుసుకొని దాంట్లో ఉండేటువంటి రీతిగా కనుక మనం ఎప్పుడైతే మనము పాటిస్తామో, ఓకే ఓకే ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఎక్కడ అంటే అందరికీ అన్ని తెలుసమ్మా, చెప్పేవాళ్ళు ఉన్నారు, వింటారు, కానీ కానీ పాటించరు. పాటించడంలో వాళ్ళు అంటే కాలము అంటే మా పిల్లలకు లేకుండా మేము ఎక్కడ పెడతాము అనే కిందకు వచ్చింది. సొంత ప్రయోజనం 10 మందిని అడిగి పెట్టడం కాదు, నీవు సంపాదించుకున్నటువంటి దాంట్లో కొంత నాది పక్కకిస్తున్నాను అనేటువంటిది రావాలి ప్రతి వాడికి కూడా. అది ప్రతి వాడి ఆలోచనలను ఉండాలి. ఈ రోజుల్లో భిక్షము తెచ్చుకునేటువంటి వాడు కూడా సాటి భిక్షగాడికి చేతగాక పడుకొని ఉంటే నేను అడుక్కోవడానికి పోలేదు అంటే నేను తెచ్చినాను పట్టుకుని కొంత పెడుతున్నాడమ్మా, నేను మళ్ళీ తెచ్చుకోగలను అనేటువంటి ఆత్మస్థైర్యంతో. ఈరోజు వాళ్ళు లేకపోవచ్చు, అందరూ బాగానే ఉండొచ్చు, భిక్షగాళ్ళు లేరు అంటే మనం సంతోషించాలి. ఎందుకు ఉండాలి? సమాజంలో ఉండకూడదు, వాళ్ళెవరూ ఉండకుండా ఉండడమే మనం కోరుకోవాలి. అందువల్ల ఎవరికో ఒకరికి ఎంతో కొంత పెట్టకుండా తినటం అనేటువంటిది ఎప్పుడూ కరెక్ట్ కాదు. పెట్టాలి, అదొకటనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే గురూజీ, థ్యాంక్ యూ. జయోస్తు. సో చూసారు కదండి, గరుడ పురాణం చదివితే ఎలాంటి జ్ఞానం వస్తుంది అని చెప్పేసి గురూజీ మాటల్లో. తర్వాతి అంశము మనము గరుడ పురాణం సిరీస్ 3లో భాగంగా గరుడ పురాణం ప్రకారం మనిషి చేసే కర్మలు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అన్న దానికి సంబంధించి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే.